హైడ్రా కూల్చివేతలు ఒక్క హైదరాబాద్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిపోయాయి. ఇక తాజాగా చూసుకుంటే అమీన్పూర్, కూకట్పల్లి వంటి ఏరియాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్న పలంగా తమ ఇళ్లను, తమ భవనాలను ఏ విధంగా నేలమట్టం చేస్తారంటూ కూడా బాధితులైతే హైడ్రా అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోపక్క చూసుకుంటే కనీసం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, నిలువు నీడలేక తామంతా రోడ్డున పడ్డామని చెప్పి కూడా వాళ్ళంతా వాపోతున్నారు. పెద్దోళ్ళను వదిలేసి పేదలపైన ఈ ప్రభుత్వం అలాగే హైడ్రా అధికారుల ప్రతాపం ఏంటి అని కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పలేరు. మాకు ఒక రోజు ముందు చెప్తే మేము ఏంటన్నా జగనని చూసుకుంటాం, మేము ఏంటన్నా చూసుకుంటేటోళ్ళం కదా. మాకు చెప్తే మీరు సడన్గా వచ్చి మీరు ఖాళీ చేయండి అంటే మేము ఎక్కడికి పోవాలి? మానలు పడుతున్నాయి, ఎక్కడికి పోవాలి? మేము సావాలనా? షెల్టర్ పడే చచ్చిపోతాం. మరి చూస్తూ ఉండండి, మరి మీరు చూస్తూ ఉండండి, చచ్చిపోతాం, చూస్తూ ఉండండి. మరి ఏడికి పోవాలి? మేము ఎక్కడికి పోవాలి? సాయమ్మ నా వయసులో వచ్చిన పిల్లలు కాకముందు వచ్చిన ఇక్కడనే ఉన్నా. నేను ఇక్కడనే పిల్లలు అయిన, ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసిన, ఇక్కడనే ఉన్నా. విన్నారా అమ్మ? అప్పుడు కిరాయి కట్టినాం భూమికి, ఇప్పుడు కిరాయి లేదు, మేమే కట్టుకున్నాం. గవర్నమెంట్ అక్కడి నుంచి తీసి ఇక్కడ వేసిండ్రు ఇండ్లు వేసి ఇక్కడ ఉన్నాము. మరి కూడా తీస్తామంటుండ్రు. మరి ఎక్కడ పోవాలి మేము? ఏ గవర్నమెంట్ ఇచ్చింది మీకు పట్టాలు? ఏమో ఇక వాళ్ళకి ఎరక. పెద్ద మనుషులు ఎవరు ఉన్నారు, కొందరు చచ్చిపోయినరు అమ్మ. మరి ఇక ఎవరు ఏం చేస్తారో అర్థమవుతలేదు మాకు. మా ఇల్లు తీస్తే మేము ఎక్కడ పోవాలి, యాడుండాలి? మాకు ఇల్లు ఇచ్చి మమ్మల్ని పంపించాలి. నా పేరు లక్ష్మమ్మ. మా అమ్మనైనా చచ్చిపోయారు, నా భర్త కూడా చనిపోయిండు, నాకు 3 పిల్లలు. ఇప్పుడు కాల్ చేయమంటే ఎక్కడ పోవాలి? రాత్రి అంతా జగాన్సున్నాం నీళ్ళ భయానికి. మళ్ళీ ఈ రోజు కూడా వదులుతామని ఒక భయం చెప్తున్నారు. మేమేమో ఊడవనీక పొద్దునని పోతాం, వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు దనా కాల్ చేయంటే పిల్లలు మరి ఎట్లా? మా సామాన్ ఇంతో అంతో ఉంది. కేసునిత మాకు ఇల్లు లేవు, మళ్ళీ ఏడు ఉండాలా? 30 ఏళ్ళు ఉన్నాం కాలం కింద. మాకు ఇల్లు లేవు. ఈయన ఇస్తాను రాపించుకున్నాడు, మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? మాకు ఇల్లు కావాలా, ఇల్లు ఒకవేళ ఇల్లు ఎక్కడైనా చూపిస్తే ఇక్కడ నుంచి ఉంటాం. ఏడైనా చూపేనా అనేది ఉంటాం మేము. మాకు జాబ్ టెన్షన్లు, ఫ్యామిలీస్ అవి అని ఉంటాయి. మేమే వస్తాము, కొనుక్కుంటాము, పోతుంటాము. 20 ఏళ్ళు కష్టపడి తీసుకుంటాం. ఇప్పుడు మీ గవర్నమెంట్ బ్యాంకులు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినాయి, మీ గవర్నమెంట్ అథారిటీస్కి అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళనే. మేము ఒక 10-15 సంవత్సరాలు కష్టపడేసి చెమట వచ్చి కట్టుకున్న ఇల్లు 1,50,00,000 అంటే ఏం తక్కువనా సార్? ఏదో పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళు వీళ్ళు చేసుకుంటే అది మీ సమన్వయ లోపం. మీ గ్రామ పంచాయతీ అధికారులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు సమన్వయం లేదు. మాకు సర్వే నెంబర్ 6 అంటే ఏం తెలుసు, సర్వే నెంబర్ 12 అంటే ఏం తెలుసు. అక్కడ బౌండరీ లైన్స్ పెట్టేసేయాలి మీరు కంపల్సరీ. ఓకే, ఇది గవర్నమెంట్ సర్వే నెంబర్ 12 ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది, ఇక్కడ వరకు ఎవరు కన్స్ట్రక్ట్ కావద్దు అనేసి మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సింది. 50-60 లక్షలు పెట్టేసి కట్టిన ప్రాపర్టీ ఎందుకు పనికిరాని ప్రాపర్టీ అయిపోతుంది? రేపు మీరు గ్యారంటీ ఇస్తారా? ఈరోజు కూలగొట్టారు, రేపు మీరు బౌండరీ వేసేసి అది గవర్నమెంట్గా యూజ్ చేస్తారని గ్యారంటీ ఇస్తారా? మీరు ఇప్పుడు కూలగొడతారు, పోతారు, మళ్ళీ రేపు వస్తే రేపు ఇంకో గవర్నమెంట్ వాడు వచ్చి ఇంకోటి కడతాడు. ఏంటి గ్యారంటీ? కూలగొట్టిన వాటికి మీరు భద్రత కల్పిస్తారని గ్యారంటీ ఏంటి? చెప్పకుండానే చేశారమ్మా, చెప్పకుండా చేశారు, దౌర్జన్యంగా చేశారు. ఇప్పుడు కూల్చే హైడ్రా వచ్చినప్పుడు ఇక్కడ కూలుస్తున్నారని తెలిసి ఈ ఓనర్, మీరు ఉంటున్న బిల్డింగ్ ఓనర్ ఏమైనా వచ్చారా ఇక్కడికి? అంటే ఆదివారం రోజు వచ్చారు. ఆదివారం రోజు వచ్చి ఎట్టా పరిస్థితి, ఏం చేయాలి, నాకు కూడా ఏమీ తోస్తలేదు. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాను, అందరికీ మాట్లాడాను, అందరు పెద్దవాళ్ళు పైన ఉన్న వాళ్ళతోటి మాట్లాడాను. పాపం ఆయన ఇబ్బందిలో ఉన్నాడు, అంత ₹1,00,00,000 మిషన్లు ఉన్నాయి, కొద్దిగా వాళ్ళకి తీయడానికి ఉండని, కొద్దిగా టైం ఇవ్వండి అని వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేశారు. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? 2 years వచ్చేసి, 2 years కావచ్చు. రెంటెడేనా? రెంటెడ్. అయితే అందరికి ఇచ్చాము, మీకు కూడా నోటీసులు అందినా, ఎందుకని మేము హైడ్రా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అనేసి చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఇక అది రాలేదమ్మా, వస్తే ఎందుకు మేము ఇంతకాలం ఇబ్బంది పడడానికి అవసరం ఏముందమ్మా? నా ప్లేస్ మా మెటీరియల్ సేఫ్ అవుతుంది. ఇవన్నీ కష్టపడడం, ఇంత దౌర్జన్యం చేయడం అంతకాలం ఎందుకు తెచ్చుకుంటామమ్మా? మరి ఇప్పుడు మంచి వెళ్ళిపోతాం కదా, టైంకి వెళ్ళిపోతాం కదా, ఎందుకు అంతకన్నా చేసుకోవడం అవసరం ఏముంది? దాదాపు ఎన్ని లక్షల వరకు నష్టపోయి ఉంటారు ఇప్పుడు వరకు అయితే? నాకైతే మిషన్ల వరకు నేను సేవ్ చేసుకున్నాను. ఇప్పటి వరకు అయితే నాకు 50-60 lakhs వరకు
నేను కరెక్ట్గా చెప్పలేను, దగ్గరగా ఎక్కువ కావచ్చు. నాకు అయితే ఒక 60 lakhs వరకు నష్టం అయితే జరిగింది. ఆయన పేరేందో మాకు తెలియదు. ఆ హైడ్రా పెద్ద మనిషి ఏమన్నాడు వచ్చినప్పుడు, సార్ కాలు మొక్కి, సార్ మేము గరీబోళ్ళం ఉన్నాం, మేము ఏడుకోవాలంటే ఏమన్నాడు, బాబు మీకు ఏదన్నా చేసిన తర్వాత మిమ్మల్ని ఎక్కడన్నా పంపించిన తర్వాత మిమ్మల్ని జరిపేస్తాం అని అన్నారు. కానీ ఏడిగా పెద్ద మనిషి, అన్న పెద్ద మనిషి, ఒక్క నోటీస్ లేదు, ఏం లేదు. గుడిసెలు ఒక్క చెప్పలేరు. మేము అన్నాం సార్ మేము గరీబోళ్ళం ఉన్నాం, మరి మేము ఎక్కడ పోవాలంటే ఏమన్నా తెలుసా, గరీబోళ్ళ జోలికి రాదు గవర్నమెంట్, ఉన్న ఏగులో కొడతాం, గరీబోళ్ళు ఉన్న వాళ్ళని ఇవ్వనే మనం అని అన్నారు. మరి ఇదేంది సార్, ఇది ఎంతవరకు న్యాయం సార్ మీరు చెప్పండి మేడం, ఎంతవరకు న్యాయం మేడం? కాళ్ళు పట్టుకొని అడిగినాం మేడం, కాళ్ళు పట్టుకొని చెప్పినాం. నాకు చిన్న చిన్న పిల్లలు, మేము మా ఫ్యామిలీ ఉన్నారు, 10 మంది ఉన్నాం. ఇప్పుడు 10 మంది రోడ్డు మీద ఉండాలా మేడం? మేడం రిజిస్ట్రేషన్ ల్యాండ్ మేడం, మా నాన్నలు కొన్నాడు. ఇప్పుడు మీరు ఇది ఎఫ్టెల్ అన్నారు, ఓకే మేడం, మాది ఎఫ్టెల్, మేము తీసేయాలి, మాకు నోటీస్ చేయండి, తీసేస్తాం. హైకోర్టులో కూడా ఉంది మాది. ఇట్లనే ఇరిగేషన్ వాళ్ళు సతాంశ హైకోర్టులో వేస్తే కూడా, హైకోర్టు నుంచి కూడా మేము కోర్టులో ఉన్నా కానీ మేము ఉన్నాం, అక్కడనే గుడి చేసుకునే ఉన్నాం. అవే మేము బిల్డింగ్లు కట్టుకోలేము, గుడి చేసుకొని ఉన్నాం. మరి సరే మేడం, ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది అయితే కనిపిస్తుంది కదా, ఇది ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు? ఇది ఎందుకు డిస్టర్బ్ చేస్తలేరు? గుడిసెల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? గుడిసెల్ లేబర్ ఏమనలేరు, లేబర్ ఏమనలేరు. మేము డ్రైవింగ్ చేస్తాం, మేము డ్రైవింగ్ చేసుకొని బతికేటోళ్ళం. అంటే మీద మా భార్య పిల్లలు కూల్లోకి పోతారు. రేవంత్ రెడ్డి ఊరే నా ఊరు, నా ఊరు అన్ని చేసిన ఊరు అదే, అట్లా పరిగి నాది, పరిగి ఆయన కోడగలు నాది, పరిగి నాది, పరిగి ఆయన కోడగలు. ఏంటిది జాగా కొన్నాం నాయన, మేము మేము వచ్చిన 50 ఏళ్ళు అవుతుంది వచ్చి, నా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఈ ఊరికి మేము వచ్చినాం. ఈ ఊరికి వచ్చినప్పుడు ఇది మొత్తం అడవి, అడవిలా ఒక్క మనిషి పోవాలంటే భయం. ముగ్గురు తెద కలిసిపోయినాం మేము పోయేటప్పుడు. అప్పుడు తాండా అడవి, ఇది రోడ్డు అడవి, మొత్తం అడవి. మేము పోతుంటే ఒకరొకరు పోతుంటే అడవి, ముగ్గురు కలిసి పోయినాం. మేము ఒడ్డరాజులో ఉన్నందుకు ఈ రోడ్ల కంగార కొట్టినాం. ఈ రోడ్లు అయినాయి, అన్ని చేసినాం. మాకు రాజా మేము వడ్డలమని మాకు ఎవరు కేసీఆర్ న్యాయం చేయలేదు, చంద్రబాబు నాయుడు న్యాయం చేయలేదు. ఎవరు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ న్యాయం ఇస్తాను. రోడ్డు మీద ఓంచాకాడ రోడ్డు మీద గుడిసెలు ఉన్నాయి మావి. ఆ రోడ్డు మీద గుడిసెలు ఉన్నప్పుడు చూపిస్తా అని చెప్పారు. మాకేడ చూపించాలి. మా దగ్గర ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి పోయినాం. మాకేడ న్యాయం చేయలే. మేము ఏమన్నాం, మాకు సస్తే బొందలు జాగలేదు. పిల్లలు తల్లం డెలివరీ అయితే రోడ్డు మీద అయినాం, రోడ్డు మీద గుడిసెలు వేసుకున్నాం, రోడ్డు మీద డెలివరీ అయినాం. లాస్ట్కి వస్తే మేము లేదు చూసి ఇండ్లు వీకి పిలిచాపేసి రోడ్డు మీద. ఇప్పుడు మేము నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు నాకు కొత్త పెళ్ళి అయినప్పుడు ఇదే ఊరికి వచ్చినాను. ఇదే ఊరికి ఇప్పుడు 50 ఏళ్ళు. మాదాపూర్ కళ్ళ కాంపౌండ్ చిన్నది కింద గుడి, అప్పుడు కళ్ళ కాంపౌండ్. అప్పటి నుంచి ఫుల్ 8 రోజులు సంతానం చేసినాం. మాకు ఇంతవరకు మా ఒడ్డే బస్తీకి ఏ సంఘం లేదు. ఏ సంఘం అన్నా ఉందని మీకు ఓట్లు అంటే ఓట్లు ఇచ్చినాం, మీకు గెలవాలంటే గెలిపించినాం. మీకు ఏ దానికంటే మాకు ఊళ్ళు లేవు. మా అత్తమామ సంపాదించిన నిన్న ఆస్తి లేదు మాకు, అమ్మ నాయన సంపాదించిన ఆస్తి లేదు మాకు. ఏ ఆస్తి లేక మాకు ఈ తలాలేం రాలేవు. కిరాయిలకు కిరాయిలకు ఎవరు కడతారు అంటే ఇక ఎవరో మాకు లేవు, సొంతం లేవు. మాకైతే ఏం లేదు. మా ఓటర్లకు మాత్రం ఒక్క సంఘం చేయండి, మాకేం వద్దు. మీకు ఓట్లు ఏమంటే ఓట్లు వేస్తున్నాము, మీకు మీరు గెలిపిమంటే గెలిపిస్తున్నాము. మేము మళ్ళీ ఓట్ల గిట మేము ఇన్ని రోజులు కేసీఆర్కి వేసినాం, ఇన్ని రోజులు ఎవరు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేస్తున్నాం. ఇంకా ఎవరికి ఏమయ్యాలి, మీరు ఎవరికి ఏమంటారు వేస్తున్నాం. దానికి ఏమంటారు, ఇస్తాం అన్నారు. ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు అయితే. ఇంకా పోలేదు. ఇప్పుడు మాకు అనుకోకుండా ఇప్పుడు వచ్చి కూలగొడుతున్నారు, మాకు తెలియదు కదా, కూలగొడుతున్నారు. రైతు బిడ్డలం రక్తం నీళ్ళు చేసుకున్నాం, పిల్లల కొరగ్గా ఉన్నాం. ఇప్పుడు ఏది లేకుండా ఈ పోలీసు వాళ్ళు కూడా అటు పంపంటే ఇటు పంపంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది? అప్పుడు రిజిస్ట్రేషన్ గవర్నమెంటే చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే కూలగొడతామంటారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడే ఇవ్వమంటే ఇంట్లోకి రాకపోదాం కదా మేము. ఇప్పుడు కరెంటు బిల్లు గవర్నమెంటే, నల్ల పన్ను గవర్నమెంటే, ఇల్లు పన్ను, కన్స్ట్రక్షన్, పట్టా పాస్బుక్ కానీ 2007లో అయింది. అప్పుడు ఎందుకు ఇచ్చిర్రు, ఇప్పుడు ఎందుకు ఇయ్యరు? ఆఫీసర్లో చేంజ్ చెప్పామా? నిన్న సాయంత్రం వచ్చి నోటీసులు ఇచ్చారు. లేదు, మాకు ఇయ్యలేదు. మేము వరంగల్ నుంచి వచ్చినాం సార్. ఇట్లా ఇంటికి నోటీస్ అతికిచ్చిందంటే అట్లా అతికియలేదు. ఇప్పుడు సర్వే వాళ్ళు వచ్చిండ్రు. అక్కడ ఏంటిది
అది గ్రామ పంచాయతీ కాడ మేడ ఉంటుంది, పోయి అడగండి, రేపు రాండి, టైం ఇవ్వండి, ఆ సామాన్ చదువుకుంటారు, వేరే కాడ అట్లా చేయండి కదా మేడం సార్. అది అంత ఎందుకు, అంత కాదు కదా. ఇప్పుడు ఈ లోకాన్ని ఇంతవరకు ఓట్లు వేయించుకున్నప్పుడు దండం పెట్టిరు, ఇంతమంది దండం పెడితే ఒప్పుకోరే, ఎందుకు ఎందుకు అట్లని కాదు నాన్న. ఇప్పుడు వీళ్ళు జాబులు చేస్తాను, పోలీసు వాళ్ళు కూడా జాబులు చేస్తాను, వాళ్ళని అనేది అధికారం లేదు. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చింది మా వాస్తుకు మేము చేస్తాను, మా డ్యూటీ అంటున్నారు. ఇప్పుడు గిట్లా వర్తం అని అంటే రానియరే, సర్వే వాళ్ళు ఏమంటారు ఇట్లుండదో అంటారు. అప్పుడే మాకు కాదంటే మేము తీసుకోపోతాం కదా, మేము తీసుకోపోదాం నాన్న. ఇది కాకపోతే ఇంకొక అడగొందు, గట్టిగా చేతులు జాప్తే ఇయ్యలేదు కదా, వీళ్ళు చేతులు జాప్తే ఇయ్యలేదు. పైసలు కొంటే ఇచ్చిండ్రు, ఇచ్చినాక ఇంకెంత పెట్టుకున్నావు, నాది ఇల్లు అని పెట్టుకున్నావు, అంతే కదా. ఈ ఇల్లును దస్వం చేసుడు ఒకళ్ళకి ఇయ్యని అట్లనన్నా పుణ్యం దక్కుద్ది. కూల కొడితే ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది? రోడ్ల పోయింటి గుడ్డి గులాపోళ్ళు వాళ్ళు అందులో పడి ఉంటారు కదా నాన్న, వాళ్ళు సేఫ్టీ కదా. మీరు కూలగొట్టి ముళ్ళ కట్టుకునేది ఏమున్నది, మీరు కూలగొట్టి ముళ్ళ కట్టుకునేది ఏమున్నది, ఇవ్వండి వేరే వాళ్ళకు, అట్లనన్నా పుణ్యం దక్కుద్ది. ఎందుకు పరీక్ష పెడతాను సార్, వాళ్ళకు టైం అంటే ఇయ్యరా? ఇంట్లో వస్తువులు ఉంటాయి, కొన్నదే కాకుండా ఫర్నిచర్ చేయించుకున్నారు, లక్షలు ఏడబోతారు వాళ్ళు. ఒక్కొక్కరు గొడగొడ ఎడతాను రా, ఉసురు తలగది పబ్లిక్ తలుగు దతాలు కదా. ఒక్కొక్క పిల్లలు కష్టపడి రక్తాన్ని నీళ్ళు చేసుకున్నారు, రైతు బిడ్డలం సార్. మేము ఫ్యాన్ల కింద ఉండి బతికినోళ్ళం కాదు, నౌకర్లు తీసుకొని బ్రతికినోళ్ళం కాదు, రక్తాన్ని నీళ్ళు చేసుకొని బ్రతికటోళ్ళం. అప్పుడే మేము ఇవ్వమంటే మేము వేరే కాడ కొందు. ఇప్పుడు పట్ట పానకలు ఎవరు చేశారు? ఇప్పుడు భూమి కబ్జా గవర్నమెంట్ భూమి కబ్జా అంటున్నారు కదా, ఆ కబ్జా అయినప్పుడు వాళ్ళు పట్టా పాస్బుక్ ఇచ్చారు. ఆ పట్టా పాస్బుక్ మా దగ్గర ఉంది. ఆ పట్టా పాస్బుక్ ఇచ్చిన వాళ్ళకి అది ఏంటిది లేఅవుట్ ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్, ఇది ప్లాట్ల కింద ఇల్లులాగా అమ్ముకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన అధికారి బయటికి రావాలి. రిజిస్ట్రేషన్ ఇప్పుడు కరెంటు రోడ్లు వేసిన వాళ్ళు బయటకు రావాలి. మిషన్ భగీరథ ఇచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చేసి మాకు కావాల్సిన పరిష్కారం ఇచ్చేంత వరకు మేము దీన్ని ఎట్టి పరిస్థితి మా ప్రాణాలకు తెగించైనా పోరాడతాం, కానీ మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఈ అందరం ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. అందరూ అప్పుడు ఉన్న వాళ్ళు వస్తారు కదా, మాకు ఈ నష్టం జరిగింది, అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏ ఒకటైనా నీకు ఇది పర్మిషన్ రాదమ్మా, కరెక్ట్ కాగితం లేదు, ఈ ప్రూఫ్ పట్టుకురంటే మేము అప్పుడు ఆ బిల్డర్ని ఏం అడుగుతాము? అప్పుడే వెనక్కి అయిపోతుంది కదా. ఇప్పుడు మేము కూడా ఉంటాము. మీరు ఇప్పుడు ఒక బిల్డర్ దగ్గర ఉన్నారు, ఇప్పుడు బిల్డర్కి ఫోన్ చేస్తే ఏమంటున్నాడు? బిల్డర్ ఫోన్ చేస్తే అది కాదమ్మా అది నాకు కూడా తెలియదు కదా, అది పానకలైంది, పట్టా అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, లోన్ అయిపోయింది, మాకు తెలియదు, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, అది ఏంటో ఇప్పుడు తెలుస్తుంది, నాకు తెలియదు అంటున్నాను. అంటే మీకు అమ్మేసి అనే చేతులు దులుపుకుంటారు కదా. ఇప్పుడు నష్టపోయేది మాత్రం మీరే కదా, ప్రజలు. మేము ఇప్పుడు అమాయకులము, బిల్డర్ తీసుకున్నాడా, గవర్నమెంట్ తీసుకున్నా, గవర్నమెంట్ కూడా మేము ట్యాక్సీ కట్టాం కదా, రిజిస్ట్రేషన్కి కట్టాం కదా, కరెంట్ లైన్ రావడానికి కూడా మేము పర్మిషన్ ట్యాక్సీ కట్టాం కదా, మిషన్ భగీరథ నీళ్ళు కూడా కడుతున్నాం కదా, ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే వచ్చింది కదా. ఇది భూమి కబ్జా ఉన్నదని ఒక ఇంటర్నెట్ వాళ్ళు వచ్చైనా దీనికి ఇటు వెళ్ళలేదు. కరెంట్ ఇది భూమి గవర్నమెంట్ది, ఇటు లైన్ పడదు. మిషన్ భగీరథ భూమి గవర్నమెంట్కి సంబంధించింది, మిషన్ భగీరథ పైప్ లైన్ పోదు అన్నప్పుడు మేము తగిన చర్య ఏం తీసుకుంటే వాళ్ళము. మేము అంతా అయిపోయినాక అది మీరు బలి కావాల్సిందే అంటే మేము ఎందుకు బలి అవుతాము? కూలగొడుతున్నారు, అదంతా ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది. పాత గుడిసెలు కూలగొట్టమని కాదు, అదే దాన్ని లేని ప్రజలకు ఇస్తున్నామమ్మా అని చెప్పేసి ఇచ్చేసేయండి, మాకు కూడా కొంచెం పుణ్యం దక్కుతుంది కదా. లేదు గవర్నమెంట్ ల్యాండ్ మేము కొంటున్నాం, మేము ఆఫీసులు పెట్టుకుంటామంటే మీకు హ్యాండిల్ చేస్తాం, ఆ అమౌంట్ మాకు ఇచ్చేసేయండి. మేము 1.5 కోటి పెట్టి కొన్నామండి, 1.5 కోటి మీరు మాకు ఇచ్చేసేయండి, ఏవేవి పోతున్నాయో వాటికి అందరికి ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీరు గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టుకోండి, కరెంట్ ఆఫీస్లో పెట్టుకోండి, మీ సొంతానికే పడుకోండి, మాకు సంబంధం లేదు. మేము తిని తాక అన్యాయంగా సంపాదించిన పైసా కాదు, కష్టపడి రక్తం నీళ్ళు చేసుకొని సంపాదించుకునే పైసా. ఇప్పటికీ లోన్లు ఉన్నాయి, మీరు ఎక్కడైనా ఒక దగ్గర ఆబ్జెక్షన్ చేస్తే మాకు ఇంత ప్రాబ్లం రాకపోయేది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. పెద్దోళ్ళ ఇండ్లు అయితే ఎవరు ఉన్నారో, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిల్డర్ల ఇండ్లకు నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు, కానీ చిన్నోళ్ళకి మాత్రం మేము హైకోర్టు నుండో సుప్రీంకోర్టు నుండో స్టే తెచ్చుకున్నాం, మాకు అట్లా నోటీస్ ఇవ్వే, మాకు 10 ఏళ్ళు 5 ఏళ్ళు గడివేయండి. ఆ కోర్టు నడిచినప్పుడు, ఆ కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు దాని ప్రకారంగా చేదురు, అంతే కదా సార్. ఇప్పుడు అన్ని చేయండి, ఇప్పుడు ఇది చేస్తారు కదా, ప్రతి ఒక్కటి చేయండి. దాన్ని కూడా నేను ఇక్కడే ఉండేసి, నాది పల్లెటూరు నుండి వచ్చిన, ఇక్కడే ఉండేసి గవర్నమెంట్తో సహా నేను రేవంత్ రెడ్డి కంటూ అడుగు ముందేసే నడుస్తాను. ఈ పరిపాలన అధికారులు అందరికంటే ముందు నేను ఒక అడుగు ముందేసే నడుస్తాను. సార్ మీరు ఇక్కడ ఇల్లు ఇది అక్రమ నిర్మాణము, గవర్నమెంట్ ప్లేస్లో ఇల్లు కట్టారంటున్నారు కదా, మీరు ఎంత పెట్టి ఇల్లు మీరు కొన్నారా, కట్టించుకున్నారా? కొన్నాం సార్, కొన్నాం. ఎంత పెట్టి కొన్నారు మీరు? 1,55,00,000.
మరి మీకు ముందు డాక్యుమెంట్స్ ఉన్నాయా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయా లేవా? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ముందు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా అతను మా కంపెనీ ఆయన ఇచ్చింది, ఇది మ్యాప్. ఓకే, చూడండి ఇది చేశారు, చూడండి ఇదంతా 6 అని చెప్పారు, ఇది ల్యాండ్ అని చెప్పారు, ఇది ఇల్లు. ఈ మార్క్ చేసింది మీ ఇల్లు. మార్క్ చేసింది ఇల్లు. సో మేమేమనుకుంటాం ఇదంతా 6లో ఉంది కాబట్టి లీగలే అనుకుంటాం. తర్వాత లాయర్కి చూపించుకున్నాం, లాయర్కి చూపిస్తే ఓకే ఈసీ చూశాడు అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పాడు. తర్వాత నాకు డౌట్ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాను నేను, అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా అవుతుంది అని చెప్పారు వాళ్ళు కూడా. సో ఇంకా ఎంక్వైరీ ఏముంటుంది, మాకు తెలిసిన ఎంక్వైరీ నాకు తెలిసి నేను చేశాను. సో వచ్చి తర్వాత ఎల్ఐసి లోన్ అప్లై చేస్తే లోన్ అప్రూవ్ చేశారు, వాళ్ళకే లాయర్ ఉంటారు, వాళ్ళు చూశారు చేశారు. మీరు బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొన్నారు? బ్యాంక్ లోను కొంత మా డబ్బులు కూడా రూపాయి కూడబెట్టి అది కట్టాం. మరి ఇవన్నీ డాక్యుమెంట్లు చూపించినా కూడా అవి అధికారులు ఏమంటున్నారు? ఇవన్నీ మాకు సంబంధం లేదు, మా పని మేము చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు ఇంతకుముందు వచ్చి మీకు నోటీసులు ఇచ్చారా? నోటీస్ అంటే ఏం లేదు, ఇది ఒక నోటీస్ ఒకటి ఇచ్చారు, ఇది కూడా ఆగస్ట్ ఎండింగ్లో ఇచ్చారు. సో లాస్ట్ వీక్ మేము వచ్చి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఇద్దరు కూర్చో ఉన్నారు, వాళ్ళకి చూపించాం ఇట్లా నోటీస్ ఇచ్చారు మాకు, ఈ డాక్యుమెంట్స్ అని చూపించాం. ఇది సర్వే నెంబర్ 12 కదా ఉంది, ఇది మీది సర్వే నెంబర్ 6లో కదా మీ హౌస్ ఉంది, సో మీకేం ఇబ్బంది ఉండదు, బార్డర్లో ఉండే వాళ్ళకి ఇస్తుంటారు అట్లా అని చెప్పేసరికి మేము వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత ఇప్పుడు వచ్చాం, నిన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు అని చెప్పి రెండుకుండే వాళ్ళు చెప్తే వచ్చాము ఇక్కడికి. వస్తే ఇక్కడికి వచ్చిన దాకా కూడా తెలియదు హైడ్రా వచ్చి ఇక్కడ కూలుస్తుంది అని. ఆటో ఎక్కితే ఆటో అతను అన్నాడు హైడ్రా వచ్చింది కూలుస్తున్నారంట కదా ఈరోజు అంటే, అప్పుడు షాక్యం. అక్కడికి వచ్చి చూస్తే నిజంగానే ఒక బిల్డింగ్ పగలగొడుతున్నారు వచ్చేసరికి. ఇలా తెలుసుంటే మేము అసలు కొనేవాళ్ళం కాదు అసలు హైదరాబాద్కి వచ్చి. నా పేరు సంజీవ, మాది కూడా సైనేజ్ ఫీల్డ్. సో హైడ్రా పెట్టిన విషయం మంచిది, చాలా సంతోషము. కాకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, రైట్? సో ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు అసలు అన్నం పెట్టే షెడ్డునే మనం తీసేస్తే ఫర్దర్గా ఆ 10 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఏంటిది, ఈ ఓనర్ ఎంప్లాయ్మెంట్ ఏంటిది, ఇవన్నీ చూడాలి కదా. ప్లస్ మీరు తీసేయాలనుకుంటే ఒక 10 days 15 days ఒక 1 month మినిమం 1 month అయితే కంపల్సరీ ఇవ్వాలి. కానీ ఇక్కడ నియర్ బై ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి మాత్రం మేము పర్మిషన్ ఇచ్చాము అంటే ఇటు కూడా అందినట్టే కదా సార్, అంటే నోటీసులు కూడా వచ్చినాయి ఇటు అందినాయి అని అంటున్నారు కదా. నోటీసులు వస్తే వీళ్ళు ఎందుకు ఉంటారు, ఇంకా నోటీసులు ఇవ్వకుండానే కదండి. నోటీసు పలానా వ్యక్తికి ఇచ్చినాము అని ఇక్కడ ఏమైనా మార్క్ చేశారా? చేయలేదు కదా. ఒక 1 half day ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఒక హాఫ్ డే సాటర్డే మధ్యాహ్నం వచ్చి ఓన్లీ ఫర్ మీకు బఫర్ జోన్లో ఉంది ఇదంతా తీసేయాలని చెప్పారు, అంతవరకే. ఎవరు ఆపనికి రాలేదా అంటే ఇక్కడున్న ఈ పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కూకట్పల్లి సంబంధించిన ఎవరు వచ్చినా కానీ ఎవరు ఆపనికి వచ్చినా వాళ్ళ పోలీసు బందోబస్తుని వచ్చారు, ప్లస్ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు కదా, ఎవరిని దగ్గర రానియలేదు. అంటే మీకు 1 hour అట్లా పర్మిషన్ ఇస్తే మేము బయట పెట్టుకుంటాము అనేసి అన్నా కూడా ఆగలేదు కదా. మిషన్ తీసుకొస్తూనే ఉన్నారు, తీసేదనే ఉన్నారు. ఇక్కడ మెటీరియల్ ఆల్రెడీ లిఫ్ట్ చేయడానికే రెడీగా ఉన్నారు అంతా, ఆల్రెడీ కొంచెం లిఫ్ట్ చేశారు, ఇంకా లిఫ్ట్ చేస్తున్నారు. అది దానికోసం వచ్చి కొంచెం ఒక టైం ఇవ్వండి, ఒక హాఫ్ డే అన్నానంటే కూడా వాళ్ళే లిఫ్ట్ చేసి పక్క అనేసి డిస్మెంటల్ చేసేసారు. హైడ్రా కూల్చివేతలతో పేద ప్రజలు ఇప్పటివరకు ఎంతగా నలిగిపోయారో మనం చాలా సందర్భాలను చూసాం. అయితే పేదలకు ఒక రూలు, పెద్దలకు ఒక రూలా అని చెప్పి ఇప్పటికీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. బడాబాబుల ఫామ్ హౌస్లను హైడ్రా అధికారులు ఇంతవరకు టచ్ చేయలేదు. ముఖ్యంగా చూసుకుంటే హిమాయత్ సాగర్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే వివేక్ల ఫామ్ హౌజులు ఉన్నాయి. వీటిని ఇంతవరకు హైడ్రా అధికారులు టచ్ చేయలేదు. ఇక ముఖ్యంగా చూసుకుంటే దుర్గం చెరువు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అక్కడే ఉంది. ఇప్పటికే ఈ ఇంటికి హైడ్రా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ అంటే ఎటువంటి చర్య చేపట్టలేదు. సో వాళ్ళంతా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు కాలనీ వాసులు హైకోర్టుకు వెళ్ళి ఒక స్టే కూడా తెచ్చుకున్నారు. సో దాంతో హైడ్రా అధికారులు మాత్రం ఇప్పటివరకు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ పైన కానీ, అలాగే బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫామ్ హౌస్లను అయితే టచ్ చేయలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటి పైన కూడా హైడ్రా అధికారులు అయితే ఎటువంటి నోరు మెదపట్లేదు. వీటన్నిటిని బట్టి చూస్తే సామాన్యులైతే, ముఖ్యంగా సామాన్యులు, పేదలు ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళంతా కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు. బడాబాబుల జోలికైతే వెళ్ళరు, మా జోలికైతే వస్తారు, అన్యాయంగా మమ్మల్ని అయితే మా పొట్ట కొడతారా, మా గూడుని చెరిపేస్తారా, అంటే మాకు నివాసం లేకుండా చేస్తారా అంటూ కూడా పేదలంతా ప్రతి ఒక్కరైతే ప్రశ్నిస్తున్నారు. మరి వీరందరి ప్రశ్నలకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం హైడ్రా కూల్చివేతల్లో చాలా చోట్ల కూడా పేదలు, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలామంది బాధితులుగా ఉన్నారు. ఎందుకంటే రూపాయి కూడబెట్టుకొని చాలామంది ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరే ఈ ఆక్రమణలో బాధితులు అవుతున్నారు, హైడ్రా బాధితులు అవుతున్నారు. సో మరి వీరందరి ప్రశ్నలకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి.